ప్రమాణం చేసి ఉండెను. ఎవరు? దావీదు. అంటే ఎంత, నేను అతనికి ఎంత సహాయం చేసినా అతడు నాకు ద్రోహం చేసినాడే, నేను రాజును, అతని సైన్యాన్ని మొత్తాన్ని నేను నాశనం చేస్తానని దావీదు మహారాజు లేచినాడు. ఆగ్రహము, కోపము, కానీ వాటిని అణచడానికి ఏం చేసింది అబిగయీలు? వాటిని తగ్గించడానికి, వాటిని కోపాన్ని ఏం చేసింది ఆమె? ఎంతో సులువుగా తగ్గిపోయేటట్ట చేసింది. ఎంతో సులువుగా తగ్గిపోయేటట్ట చేసింది ఆమె. తాను ఎంతగానో మరి ఆ స్త్రీ ఒక ఆడ మనిషి పనివారిని తీసుకుని అన్ని ఎత్తుకొని ఆ యొక్క దావీదు దగ్గరికి వచ్చిందంటే, ఈనాడు దేవుని సన్నిధానానికి పోవడానికి కూడా ఎంతగానో సంశయపడుతుంటారు. ఒక పల్లెటూరు మందిరం చూస్తే అంతా ఒక 50 అడుగుల దూరంలోనే ఉంటుంది. అంతే, ఒక 50 అడుగుల దూరంలోనే. ఆ గృహంలో ఉండే ఆ స్త్రీ అంటుంది, అమ్మ ఈరోజు మందిరానికి పోయినావా అని అడిగినప్పుడు, ఈరోజు ఏం మందిరానికి పోతాక, నేను 3-4 కేజీల కూర తీసుకొస్తే ఆ మాంసం వండడము, ఆ ఇంట్లో ఈ ఇండ్లు వాకిలు అలుక్కోవడము, ఆ ఇంట్లో పని అంతా చేసుకోవడము, వారికి కావాల్సిన ఇటువంటి సిద్ధపరిచి ఇంటిలాదులు మేము తినడమే ఉంటుందక్క. ఆదివారం కదక్క, మరి మందిరానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చే వారం లేదా